31/12/2024 కవిత ఏజ్ 38 years గిరిజపేట బాలాజీ నగర్ కాలనీ. ఆమె దివ్యాంగురాలు. 2 కాళ్ళు 2 చేతులతో సపోర్ట్స్ తో ఆమె నడుస్తుంది, యాక్టివిటీస్ చేసుకుంటుంది. ఇంట్లో నుంచి ఆమెకు ఒక గణేష్ అనే ఒక SBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తో లవ్ అఫేర్ ఉంది. అతను నన్ను మ్యారేజ్ చేసుకుంటున్నాడు అని చెప్పినాడు అని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ రోజు నైట్ అంతా ఇంటికి రాలేదు. తర్వాత వాళ్ళకుండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు వెతికినారు. రానందువలన జనవరి 2న చిత్తూరు కూటాల పోలీస్ స్టేషన్కి వచ్చి మా అమ్మాయి ఇంట్లో నుంచి 31st వెళ్ళింది, ఇంతవరకు రాలేదని రిపోర్ట్ ఇవ్వబడింది. రిపోర్ట్ తీసుకున్న తక్షణమే 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది, తర్వాత ఫిర్యాదు ఇచ్చినటువంటి మిస్సింగ్ ఉమెన్ యొక్క బ్రదర్ అయినటువంటి కిరణ్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, కొంతమంది వికలాంగుల అసోసియేషన్ సంబంధించిన సభ్యులతో పాటు ఆ రోజు నైట్ 31st నైట్ ఎక్కడైతే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు టెక్నికల్ గా. అది మన జీడినెల్లూరు అండ్ ఎన్ఆర్పేట ఏరియాలో ఆ ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయిందని తెలుసుకున్నారు. అక్కడ నైట్ అంతా చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏరియాను, కాలనీస్, హౌస్ అన్నిట్లో సర్చ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఎలాంటి క్లూస్ రాలేదు. తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే అతను కూడా తీసుకొచ్చి విచారించడం జరిగింది. అతను దాంట్లో ఏమాత్రం నేను ఆమె మిస్సింగ్ కి నాకు ఏం సంబంధం లేదని అతను బుకాయించడం జరిగింది. ఎందుకంటే అతను హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయినందువలన కొద్దిగా టెక్నికల్ గా చూసాము. టెక్నికల్ గా చూస్తే ఆయన మొబైల్ మొత్తం టోటల్ గా ఆయన ఆ రోజు కూడా బ్యాంక్ లోనే ఉన్నట్ల మాకు తెలిసింది. ఇన్ ది మీన్ బై నిన్నటి రోజు కుటుంబ సభ్యులు, మా పోలీసు వాళ్ళు వెతుకులాట ప్రాసెస్ లో ఆ మృతదేహము జీడినెల్లూరు నీవా రివర్ బ్రిడ్జ్ కింద బహుదా రివర్ కింద మురికి నీళ్లలో పడిపోయిందని తెలిసింది. ఇమ్మీడియట్ గా సీన్ సందర్శించి డెడ్ బాడీని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి ఈరోజు దర్యాప్తు చేపించి మళ్ళా దాన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. మా యొక్క విచారణలో ఇప్పటివరకు ఉన్న విచారణలో ఎవరైతే గణేష్ ఉన్నాడో అతనిపైనే చాలా అనుమానము, తర్వాత అతనే చేశాడని ఒక నిర్ధారణకు వచ్చాము. అతని త్వరలోనే పట్టుకొని చట్టం ముందు హాజరుపెడతాం. పోలీసుల నిర్లక్ష్యం అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లో గిట్టని కొంతమంది రాజకీయ నాయకులు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఉమెన్ ఎంతో మంది మిస్ అవుతుంటారు. మిస్ అయిన తక్షణమే, ఈ కేసులో స్పెసిఫిక్ గా మిస్ అయిన తక్షణమే ఆమె ఆ వికలాంగుల అసోసియేషన్ జిల్లా నాయకుడైనటువంటి చంద్రశేఖర్ అనే అతనికి నేను అతనితో పాటు వెళ్తున్నాను, ఏమన్నా అయితే అతనిదే బాధ్య, నువ్వు చర్య తీసుకో అని ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చింది. దురదృష్టవశాత్తు అతను కూడా ఆ మెసేజ్ ని 24 hours గమనించలేదు. ఆ మెసేజ్ వెంటనే అతని కుటుంబ సభ్యులకు గానీ లేకపోతే ఆయన గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా దీంట్లో కొద్దిగా మనం ఇమీడియట్ గా రష్ అయ్యి ఆమెని సేవ్ చేయడానికి అవకాశం ఉండేది. ఈ సమాచారం అన్ని లేట్ అయినందువలన ఆమె ఈరోజు మరణానికి కారణము గణేష్ ప్రేమ వ్యవహారం అని తెలిసింది. ఇంకా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇతర వివరాలన్నీ కూడా వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది.